హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను ఇంకా నా ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నాం. ముందుడేనే ప్లానింగ్ వేసుకున్నాం, సడన్ ప్లానింగ్ అనమాట. సో ఇంకా మేము టికెట్స్ అవి ఏం బుక్ చేయలేదు, జనరల్లో అయితే వెళ్ళిపోయాం. రమ్య ఉంది కాబట్టి నాకు ధైర్యం జనరల్ వెళ్ళడానికి. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. రేణిగుంటలో దిగి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. చెన్నై సెంట్రల్ నుండి శ్రీకాళహస్తికి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఏం లేవు. సో మేము రేణిగుంటలో దిగి రేణిగుంట నుండి శ్రీకాళహస్తికి అయితే బస్సులో వెళ్ళిపోయాం. అక్కడ మేము దిగగానే ఇంకా అందరం అయితే బొట్లు పెట్టించుకున్నాం. అక్కడ ఒక తాత, సో ఆయన చూడగానే చాలా బాగా అనిపించింది. ఎవరైనా కమర్షియల్గా ఉంటారు కదా, ఆయన అలా కాదు, మీకు ఎంత తోచినంత ఇవ్వండి అనుకుంటున్నారు. సో ఇంకా ఫొటోస్ అయితే దిగేసి ఇంకా మొబైల్ ఫోన్స్ అంటూ ఏమైతే ఎల్లో లేదు. సో ఇంకా మొబైల్ ఫోన్స్ అన్నీ అక్కడే పెట్టేశామన్నమాట. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. నిన్న ఫుల్ రష్ ఉండింది, నాగుల పంచమి కాబట్టి చాలామంది అయితే వచ్చారు. సో మాకైతే దర్శనం అనేది చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చేసి మొబైల్ ఫోన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత భక్త కన్నప్ప దగ్గరికి అయితే వెళ్ళాం. ఈయన వచ్చేసి గుట్ట పైన ఉంటారు. ఈ గుట్ట మొత్తం వచ్చేసి 250 స్టెప్స్ అనమాట. సో ఇలా దారిలో వెళ్తుంటే ఇలా రాళ్ళతో పెట్టినే కనిపించాయి. సో మేము కూడా పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ వచ్చేసి ఓన్లీ భక్త కన్నప్ప ఇంకా చిన్న చిన్న శివుళ్ళు అంటే యమధర్మరాజు వీళ్ళు చేసిన శివలింగాలు అయితే ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.